ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. బయట ఈ కరోనా వైరస్ వల్ల మరి ఎక్కడ పడితే అక్కడ రెడ్ జోన్లు మనకి కనపడుతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరాల్లో వెళ్ళి ఆయన ఆరాధించుకోవడానికి, గనపరచుకోవడానికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఈ విధంగా ఆరాధన చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి. గడిచిన 6 నెలలు ఈ సజీవమైన బలిష్టమైన చేతి క్రింద మమ్మలను భద్రపరిచి కాపాడే రీతిని బట్టి వందనాలు చేస్తున్నాం. 7వ నెల జూలై నెల మొదటి ఆదివారంలోకి ప్రవేశించి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చేస్తున్నాం. లైవ్లోనైనా 1 గంట ఈ కార్యక్రమాన్ని ఇస్తుండగా ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. ఎన్నికలేని దేవసేవకులను బలపరచండి, అవసరాన్ని బలపరచండి, బిడ్డలను బలపరచండి. పాటలు పాడుచుండగా వారి కంఠస్వరాన్ని మీరు మాట్లాడండి. ఇదేనా
చక్కని పాట పాడి వినిపించిన ఏంజల్కి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రత్యేకమైన పాట విందాం. ఇది వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తారు. ద్రాక్షవల్లి నీవైతే తీయగా నేను ఎదిగితిని. ద్రాక్షవల్లి నీవైతే తీయగా నేను ఎదిగితిని. తండ్రి తోటను వేలాడబడింది ఎంత ఈ మహిలో ద్రాక్షవల్లి నీవైతే తీయగా నేను ఎదిగితిని. 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 తండ్రి తోటను వేలాడబడింది ఎంత ఈ మహిలో ఎంత ద్రాక్షవల్లి నీవైతే తీయగా నేను ఎదిగితిని.
పాట పాడి వినిపించిన ఎలిదియాకు ప్రభు పేడ వందనాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రత్యేకమైన గీతాన్ని విందాం. ఏంజిలో ప్రత్యేకమైన పాట పాడి దేవునామాన్ని మహిమపరుస్తాం.
ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన ఏంజిల్కి ప్రభు పేడ వందనాలు చెల్లిస్తూ మరొక ప్రత్యేకమైన గీతాన్ని విందాం. ఇది దేవ ప్రత్యేకమైన పాట పాడి దేవనామాన్ని మహింపరుస్తారు. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేడ వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క ఫేస్బుక్ లింక్ని మరి ఇతరులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలని మనం చేస్తున్నాం. మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకమైన పాట విందాం. నీతో స్నేహం నాకు ప్రాణం, నాతో బంధం అది నీ త్యాగం. మిత్రమా నా మిత్రమా, చిత్రమో ఇది చిత్రమో. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా. మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం. నీ స్నేహం నాకు ప్రాణం ప్రాణం. నీ స్నేహమే
కంటనీరు తులసినావు, కంటికి రెప్పై నిలచినావు, నన్ను మరచినావు, తండ్రివై నన్ను పిలిచినావు. కంటనీరు తులసినావు ఎందుకు, కంటికి రెప్పై నిలచినావు ఏమిటో, ఇంతగా నన్ను మరచినావు వేగను, తండ్రివై నన్ను పిలిచినావు. ముత్యాల పాటల్లో నడిచే నీవెక్కడ, ముత్యాల పాటల్లో నడిచే నీవెక్కడ, మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా, మిత్రమా నా యేసయ్యా, ఎంతో చిత్రమే, స్నేహం నీ స్నేహం, నీ స్నేహం నాకు ప్రాణం, నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎర్రరోజుల్లో నిలిచావు నాకు తోడుగా, నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎర్రరోజుల్లో నిలిచావు నాకు తోడుగా. మిత్రమా నా మిత్రమా, చిత్రమా ఇది చిత్రమా, మిత్రమా నా యేసయ్యా, చిత్రమే ఇంతో చిత్రమే. హల్లెలూయా. చక్కని పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. మరి గుంటూరు రాజా గారు ఆయన సంగీతం సమకూర్చిన అద్భుతమైన పాట పాడి వినిపించిన ఎదింద్యాకు ప్రభుత్వం చేస్తున్నాం. ఈ సమయంలో మనం కీర్తన చదువుకుందాం. 45వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు పాస్టమ్ గారు చదువుతారు. దేవుని నామమున అందరికీ వందనాలండి. 45వ కీర్తన 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయవాని కలము వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొరను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగు పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు
నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. వాక్యం చదివించిన పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని ఆరాధన చేసుకుందాం. చిన్న ఆరాధన చేసుకుని దేవుని వాక్యం విందాం. స్తోత్రములైన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహాగణుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, మాతో ఉన్నవాడా మీకు వందనాలు తండ్రి, వందనాలు వందనాలు. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మీకు వందనాలు చేస్తున్నాం ప్రభు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. కృపదేవ దగ్గర మాదిరి మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయానికి వందనాలు చేస్తున్నాం. ఇంతవరకు నేను ఏంజిల్ ఎదిగా చక్కగా పాటలు పాడి మహిమపరిచారు. కృప ఆరాధన చేసుకున్నాం ప్రభు. ఈ స్థలంలో మీరు నన్ను నమ్ముతున్నాం. అయోగ్యులను శిలువ చాటును మహిమపరచండి. కొద్దిసేపు నాతో నేను ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ఈ యొక్క చిన్న ఆరాధన నీ నామానికి మహిమకరంగా జరిగించండి. సమయోచితమైన జ్ఞానం ఆలోచించి నీ ఆత్మ నడిపించి సహాయం చేయమని నేను నా నోటి మాటలు మా అందరి హృదయాలను నీ దృష్టికి అంగీకారమైనట్లు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. దేవాతి దేవుడు ఎలీహు ద్వారా వ్రాయించిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్ దే షల్ స్పెండ్ దేర్
days in prosperity and their years in pleasures. ప్రియమంది బిడ్డలారా, ఇంగ్లీష్లో ప్రాస్పరిటీ అనగా అభివృద్ధి, ప్లెజర్స్ అనగా ఆనందం, ప్లెజర్ అనగా ఆనందం. అంటే మన జీవితాల్లో అభివృద్ధి, ఆనందము, లేక దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సంవత్సరములో అభివృద్ధి మనం చూడాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన ఆ దినములో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవించాలంటే, ప్రియమంది బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే ఓబే అండ్ సర్వ్ అనగా విధేయులుగా ఉండాలని, ఆయన సేవ చేసేవారుగా ఉంటే దేవుడు అనుగ్రహించిన ఆ దినము, ఆ సంవత్సరము మనకి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కొన్నిసార్లు కొంతమంది ఇలా అంటారు, ఏమనంటే ఈ సంవత్సరం మాకేమీ కూడా బాగోలేదండి అంటుంటారు. లేకపోతే ఈరోజు ఎవరి ముఖం చూసానో కానండి, ఈరోజు అసలు ఏమీ కూడా బాగోలేదండి అనే మాటలు మనం వింటుంటాం. మనం ఒక చిన్న వీడియో చూసాను, అందులో అయితే ఓ దేవుడా ఈ 2020 డిలీట్ చేసి అంటున్నాడు. ప్రియమంది బిడ్డలారా, దేవుడు ఏమంటాడంటే వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెలబుచ్చేదారు. ఇంగ్లీష్లో ఓబే అండ్ సర్వ్ అనగా ఎవరైతే ఆయనకు విధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయన సేవ చేసుకుంటుంటారో, దేవుడు వారికి అనుగ్రహించిన ఆ సంవత్సరము వారికి అభివృద్ధిని కలిగించే సంవత్సరం ఉంటుంది. ఎవరైతే ఆయన సేవ చేస్తూ ఉంటారో, ఆయన పరిచయం చేస్తుంటారో, వారికి దేవుడు అనుగ్రహించిన ఆ దినము వారికి ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. కనుక ప్రియమందిరులారా, దేవుడు నీకు అనుగ్రహించిన సంవత్సరములో నీవు అభివృద్ధి చెందాలని దేవునికి ఉద్దేశం. దేవునికి అనుగ్రహించిన ఆ దినము నీకు అది ఆనందం కలిగించే దినముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈ రోజున దేవుడు అనుగ్రహించిన దినము నీకు ఆనందముగా లేదంటే, దేవునికి అనుగ్రహించిన సంవత్సరము నీకు అభివృద్ధి కలిగించేదిగా లేదంటే, ఆయన మనకు అనుగ్రహించిన లేక ఆయన మనకు విధించిన ఆ షరతు మనం మీరి ఉన్నామనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక దేవుడు అనుగ్రహించిన సంవత్సరంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, దేవుడు అనుగ్రహించిన ఆ దినములో నువ్వు గొప్ప ఆనందాన్ని చవి చూడాలంటే, దేవుడు మనకి దినాన్ని షరతు పెడుతున్నాడు. ఒకటి ఏంటంటే ఒబే అనగా విధేయత, అనగా చెప్పినట్లు చేయడం, ఆయన ఆజ్ఞలు పాటించే వారంగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూస్తే సర్వ్ అనగా సేవ చేయాలి, దేవుని యొక్క పనిని చేయాలి, పరిచర్య చేయాలి. ప్రియమందిరులారా, ఎప్పుడైతే ఆయనకు విధేయులుగా ఉంటామో, ఆయన సేవ చేస్తూ ఉంటుంటామో, ప్రియమందిరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన సంవత్సరము మనకి అభివృద్ధినిచ్చేదిగా, దేవుడు మనకు అనుగ్రహించిన దినము గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. ప్రియమందిరులారా, కనుక ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాం. మనము ఆయనకు విధేయులుగా ఉండాలి. విధేయతకు అర్థం చెప్పిన వారు ఎవరని మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తే. అందుకనే ఆయన గురించి రాయబడిన ఒక అద్భుతమైన మాట, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఆయన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. కనుక ఆయన ఈ లోకంలో విధేయత కలిగిన వాడుగా జీవించాడు. ఆ విధేయత మనకి ఈ లోకంలో ఆయన నేర్పించాడు. అందుకని ఆ బాల్యంలో కూడా లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ఆయన వారికి లోబడి వారి వెంట వెళ్ళను అని ఉంటుంది. కనుక ఆయన లోబడిన వాడుగా, తల్లిదండ్రులకు లోబడిన వాడుగా, పరమ తండ్రికి లోబడిన వాడుగా, శ్రమల వలన విధేయత నేర్చుకున్న వాడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. కనుక విధేయతకు అర్థం చెప్పిన వాడు, విధేయతకు మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని బిడ్డలుగా మనము విధేయులుగా ఉండాలి తప్ప అవిధేయులుగా మనం ఉండకూడదు. బైబిల్లో అనేక మంది భక్తులు ఆయనకి విధేయులై ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందారు. ఎందుకంటే విధేయతలో ఆశీర్వాదం ఉన్నది, విధేయతలో
అభివృద్ధి ఉన్నది ప్రియమైన బిడ్డలారా. కనుక భక్తులను మనం ఒక ఇద్దరు ముగ్గురు చూసినట్లయితే వారు దేవునికి విధేయులై ఎలాగైతే ఆశ్రయించబడ్డారో కొంతమంది భక్తులను మీకు చూపిస్తాను. ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 7వ అధ్యాయము 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు ఆయనకి, నోవహుకి అని మనం ఆలోచన చేస్తే ఒక వాడ తయారు చేయమన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు ఒక వాడ తయారు చేయమన్నాడు. అలాగని తన ఇంటి వారి రక్షణ కొరకు తయారు చేయబడిన వాడైనప్పటికీ తాను ఇష్టం వచ్చినట్లుగా నిర్మించడానికి వీల్లేదు, లేక తనకు తోచిన విధముగా ఆ వాడను నిర్మించడానికి వీల్లేదు. ప్రియమైన దేవుడు కొన్ని షరతులు పెట్టాడు, కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఆయన చెప్పినట్లు చేయాలి. ఏంటంటే చిత్తిసారక మ్రానుతో వాడను తయారు చేయమన్నాడు. అంతేకాదు ఎలా పెడితే అలా చేయడానికి లేదు. 300 మూరలు మరి పొడవు ఉండాలి, 50 మూరలు వెడల్పు ఉండాలి, ఏమండి 30 మూరల ఎత్తు 30 మూరల ఎత్తు కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు మూడు అంతస్తులు ఉండాలని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. కనుక అలా దేవుడు చెప్పినట్లుగా కిటికీ ఉండాలని, ఏమండి గుమ్మ ఉండాలని, ఇవన్నీ కూడా దేవుడు ఆయనకు ఆజ్ఞాపించాడు. ఆయనకు ఆజ్ఞాపించినట్లుగానే ప్రియమందిలారా నోవహు చేసి చూపించాడు. అనగా ఆ విధేయతలో ఉన్న అర్థం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే చెప్పినట్లు చేయడం, ఆయన ఆజ్ఞలు పాటించడం. కనుక దేవుడు నోవహుకు చెప్పినట్లుగా చేశాడు ప్రియమందిరులు. అందుకని మనం చదివిన వాక్య భాగంలో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాడు. అనగా దేవునికి నోవహు విధేయుడయ్యాడు. అందుకనే దేవుడు నోవహుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూసానండి, ఎప్పుడైతే నోవహు దేవునికి విధేయుడయ్యాడో విధేయతలో గొప్ప ఆశీర్వాదం ఉందని మనం నేర్చుకున్నట్లుగా, విధేయతలో గొప్ప అభివృద్ధి ఉంది అని మనం నేర్చుకున్నట్లుగానే ప్రియమందిరులారా నోవహు దేవునికి విధేయుడయ్యాడు కనుక, ఆయన చెప్పినట్లు చేశాడు కనుక, ఆయనకు ఆజ్ఞాపించినట్లుగా చేసి చూపించాడు కనుక గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప అభివృద్ధిని నోవహు సొంతం చేసుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవునికి విధేయులుగా ఉంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ సంవత్సరము నీకు అభివృద్ధికరంగా ఉంటుంది. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ దినము నీకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఎప్పుడంటే ఆయనకు విధేయులుగా ఉంటే. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నప్పటికీ, ప్రతికూలంగా ఉన్నప్పటికీ నీకు మాత్రం ఆయనకు విధేయుడిగానే ఉన్నావు కనుక నీకు మాత్రము ఆయన అనుగ్రహించిన సంవత్సరము అది నీకు అభివృద్ధి కలిగించే సంవత్సరం ఉంటుంది. ఆయన నీకు అనుగ్రహించిన దినము నీకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఎప్పుడంటే ఆయనకు విధేయులుగా మనం ఉంటే. ఆ దినము ప్రియమందిరులారా ఆయనతో నోవహుతో పాటు జీవించిన వారికి అది నాశనకరమైన దినమైంది. ఎందుకంటే వారు అవిధేయులుగా జీవించారు. నోవహుతో పాటు జీవించిన ఆ తరము వారు దేవునికి అవిధేయులుగా జీవించారు కనుక ఆ దినము వారికి నాశనకరమైన దినం అయింది. కానీ నోవహు మాత్రం దేవుడికి విధేయుడయ్యాడు కనుక ఆ దినము అతనికి దీవెనకరముగా అయింది. రక్షించబడిన సంవత్సరంగా ప్రియమందిరులారా 40 రోజులు ప్రచండమైన వర్షం వచ్చింది. అందరూ కూడా తుడిచిపెట్టిపోయారండి. జంతువులు, పక్షులు అన్నీ మానవాళి సమస్తం నిర్మూలమైపోయి ఆ దినాలు వారికి నాశనకరమైపోయినాయి అవిధేయులుగా ఉన్న కారణాన. కానీ నోవహు మాత్రం దేవునికి విధేయుడైన కారణాన సురక్షితంగా క్షేమంగా ఉన్నాడు. అంతేకాదు అభివృద్ధిలోకి వచ్చాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, అందుకనే ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్
దే షల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పరిటీ. కనుక ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో దేవుడు వారికి అనుగ్రహించే సంవత్సరము వారికి అభివృద్ధి కలిగించే సంవత్సరంగా ఉంటుంది. ఆమె ఇంకా ఇలా భక్తులు మనం చూస్తే ప్రియమైన చూడండి, ఆది కాండము 12వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ప్రియమైన బిడ్డారా, చూడండి, అబ్రహాము ఒక అన్యుడు, నిజ దేవుడిని ఎరగినవాడు. ఒక దినాన్ని దేవుడు అతను ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్పినప్పుడు మరి అతడు ఏం చేశాడంటే దేవుని మాటకు విధేయత చూపించాడు. మరి తనకున్న తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు, బంధువులను విడిచిపెట్టేశాడు, ఏమండి ఆస్తులను విడిచిపెట్టేశాడు. దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటకు విధేయుడు ఆయన చూపించిన దేశానికి వెళ్ళాడు. ప్రియమందిరారా, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడయ్యాడో దేవుడు అబ్రహాముని అద్భుతంగా ఆస్వాదించాడు. మనం చూస్తాం 24వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాడంటే ఆస్వాదించాడంట. చూసారండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆస్వాదించడం గల కారణం ఏంటంటే దేవునికి అబ్రహాము విధేయుడయ్యాడు. కనుక అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు కనుక అబ్రహాము అన్ని విషయాల్లో దేవుని చేత ఆశ్రయించబడ్డాడు. ప్రియమందిరారా, ఈ రోజున దేవునికి మనం విధేయులుగా ఉంటే మనం ఆశ్రయించబడతాం, దీవించబడతాం. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ సంవత్సరం, ఆ దినము నీకు అభివృద్ధిని కలిగించే సంవత్సరం ఉంటుంది. అంతేకాకుండా ప్రియమందిరారా, ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. నిజమే, ఇప్పుడు మన జీవితాల్లో ప్రియమందిరాలు ఎక్కడ చూస్తున్నా భయంకరమైన వాతావరణం మన చుట్టూ అనుకున్నది. ఏ వీధికి వెళ్తే అక్కడ రెడ్ జోన్ గా ప్రకటించబడుతున్న పరిస్థితి, ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతున్న పరిస్థితి. కొంతమంది అనుకోవచ్చు 2020 ఏమీ బాగోలేదు అని అనుకోవచ్చు. కానీ ప్రియమందిరారా, నీవు నేను దేవునికి విధేయుడిగా ఉంటే దేవునికి అనుగ్రహించిన ఆ సంవత్సరం నీ జీవితంలో అభివృద్ధి కలిగించే సంవత్సరం ఉంటుంది. దేవునికి అనుగ్రహించిన ఆ దినము నీకు ఆనందాన్ని కలిగించే దినంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతుంది. ఇంకా ఇస్సాకు జీవితంలో కూడా మనం చూడొచ్చు ఆ మాట. ఆది కాండము 22వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అబ్రహాము తన కుమారుని చేతులు వెనక్కట్టేసి తాను పేర్చిన కట్టెల మీద పరుండ పెడుతున్నప్పుడు తండ్రికి ఎంత విధేయత చూపించాడంటే ప్రియమందిరారా, అస్సలు తిరుగుబాటు చేయలేదండి, ఎదిరించలేదండి. మరి ఒక గొర్రె కషాయవాని ఎదుటి ఎలాగైతే మౌనంగా మరి ఉండిపోతుందో అలాగా ఇస్సాకు కూడా తన తండ్రి చెప్పినట్లుగానే ఏం చేశాడంటే తన తండ్రి ఏదైతే చేస్తున్నాడో దానికి ఒబే అయ్యాడు, విధేయుడయ్యాడు. అందుకని ఇస్సాకును కూడా దేవుడు ఏం చేశాడంటే దీవించాడు. ఆ గెరారులో ఆయన నివసిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఈ దేశంలో నువ్వు పరదేశంగా ఉండు, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాను, నేను నిన్ను ఆస్వాదిస్తాను, నీ సంతానము ఆస్వాదిస్తానని చెప్పినప్పుడు దేవుని ఆ సంవత్సరము విత్తనం వేసినప్పుడు 100 ఫలము పొందుతాడు. అతడు అభివృద్ధిలోకి వచ్చే వరకు కూడా దేవుడు ఏం చేసినంటే అతని క్రమంగా వృద్ధి చెందిస్తూ వచ్చాడని ఆ 26వ అధ్యాయం ఆది కాండము 12-13 వచనాల్లో మనం చూస్తాం. ప్రియమందిరారా, కనుక ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం. ప్రియమందిరారా, చూడండి, దేవుని మాటకు విధేయుడు కనుక దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ సంవత్సరము ఆయన జీవితంలో అభివృద్ధి కలిగించే సంవత్సరంగా ఉన్నది. కనుక మన ధ్యాన వాక్యం అదే. ప్రియమందిరారా, ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్ దే షల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పరిటీ. అనగా దేవునికి ఎవరైతే విధేయులవుతారో ప్రియమందిరారా, దేవుడు వారికి అనుగ్రహించే సంవత్సరము అది వారి జీవితంలో అభివృద్ధి కలిగించే సంవత్సరంగా అవుతుంది. ఇస్సాకు దేవునికి విధేయుడయ్యాడు కనుక నువ్వు ఈ దేశంలో పరదేశిగా ఉండును, అంతే, పరవాసిగా ఉండును, పరదేశిగా ఉండు, నేను నిన్ను దీవిస్తానన్నాడు. ఆ రీతిగానే ఆ సంవత్సరము విత్తనం వేసి 100 ఫలము. కనుక ప్రియమందిరారా, ఒకవేళ అది కొంతమందికి కీడు కలిగించే సంవత్సరం ఉండొచ్చు, ఆ దినము వేదన కలిగించే రోజుగా ఉండొచ్చు.
కానీ దేవునికి విధేయులుగా ఉంటే దేవుడిని కలిగించిన ఆ సంవత్సరము నీ జీవితంలో అభివృద్ధి కలిగించే సంవత్సరంగా ఉండాలి. దేవుడిని కలిగించిన ఆ దినము నువ్వు ఆనందించే దినముగా ఉండదని ఈ దినాన్ని దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డగా మనము ఆయనకు విధేయులుగా ఉండాలి. ఎఫ్ఎస్సి పత్రికలు అయితే మరి అంటాడు, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అదిగో మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దేవుని ఆయుష్మంతుడు వగుదువు. కనుక పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు ఏం చేయాలంటే విధేయులై ఉండాలి. ప్రభువుకి విధేయులై ఉండాలి. తల్లిదండ్రులకు కూడా ఏం చేయాలంటే విధేయులై ఉండాలి. నిజమే, చదువులో రాణించాలంటే, మంచి ఉద్యోగంలో స్థిరపరచబడాలంటే, మంచి భవిష్యత్తు కలిగిన బిడ్డలుగా స్థిరపరచబడాలంటే తల్లిదండ్రులకు ఏమవ్వాలంటే విధేయులుగా ఉండాలి. విధేయతలో గొప్ప దీవెన ఉన్నది, గొప్ప అభివృద్ధి ఉన్నది. ప్రియమందిరులారా, ఇది నా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా భార్య భర్తల గురించి రాయబడిన మాట చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భార్యలారా భర్తలకు ఏం చేయాలంటండి? అవిధేయులై ఉండండి. అనందా విధేయులై ఉండండి. ఒక రోజున భర్త అన్నాడంటే భార్యతో, ఏమైనా పచ్చడి చేయొచ్చు కదా, పచ్చడి తినాలి నాకు అన్నాడంట. నేను ఏది పెడితే అది నువ్వు తినాలి, నేను ఏది వండితే అదే నువ్వు తినాలి అన్నదంట. అలా కాదే, నాకు పచ్చడి అంటే ఇష్టం కదా అన్నాడంట. నేను ఏది పెడితే అదే తినాలి, అలా ఏమి కాదేంటి, ఇప్పుడు నేను పెట్టింది తినకపోతే తర్వాత చేసేది అదే నిన్ను అంటుందంట. అంటే భర్త ఏం చేస్తానంటే పచ్చడి చేసి తినమాట. భార్యలారా, మళ్ళీ చదవాలి ఒకసారి, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. అలాగే భర్తలు కూడా భార్యలు ఏం చేయాలండి? మీ భార్యలను ప్రేమించండి. భార్యను ప్రేమించండి. పెళ్ళైన కొత్తలో బాగానే ప్రేమిస్తాడు, చిన్న జ్వరం వస్తే చాలా సెలవు పెట్టేస్తాడు. ఇంక దగ్గరుండి ఇంకా చేసుకున్న కొత్త కదా ఏం చేస్తాడంటే మంచిగా ఏం చేస్తే ట్యాబ్లెట్ అది చింపేసి నోట్లో వేస్తాడు, మంచిగా కూడా ఈయన పోసేస్తాడు. ప్రేమ. అలాగ ఒక 2-3 నెలలు అయ్యాక మళ్ళీ జ్వరం ఏదైనా వచ్చిందనుకోండి, ఏమో మరి సెలవు పెట్టడానికి కుదరదు, ట్యాబ్లెట్లు అవి తెచ్చిస్తాను అక్కడ, మేము జాగ్రత్తగా టైంకి వేసుకోవాలి. అంటే ఉదయం 9 గంటలకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంట, మళ్ళీ ఒక అరగంట ఆగి ఇంకో ట్యాబ్లెట్ వేసుకోవాలంట. మరి ఏమనుకుంది, నేను మళ్ళీ మధ్యాహ్నం వచ్చేస్తాను కదా అంటాడు. ఎవడి అంటే ఏమైంది? ప్రారంభంలో ఉన్న ప్రేమ కొంత ఏమైందంటే, ఆ తర్వాత మరలో 1 సంవత్సరం అయిపోయాక ఇక అస్తమానం నీరసమే, నీకు అస్తమా ప్రతిదానికి నీరసమేనండి. చూసారా, అంటే ప్రేమ ఏమైపోదండి. కనుక ప్రియమైన బిడ్డలారా, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండి, విధేయులై ఉండి, భర్తలారా మీ భార్యలను ప్రియమైన బిడ్డలారా. ఈరోజు మన ధ్యాన వాక్యం ఏంటంటే, ధ్యాన వాక్యము ఆయనకు మనం విధేయులు ఉండాలి. విధేయతలో గొప్ప ఆశీర్వాదం అభివృద్ధి. ప్రియమైన బిడ్డలారా, అవిధేయులుగా ఉండకూడదు. అవిధేయులుగా ఉంటే అపజయాన్ని తీసుకొస్తుంది నీ జీవితం. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ సంవత్సరం నీకు అపజయంగా ఉంటుంది. అవిధేయులుగా ఉంటే, అవిధేయురాలుగా ఉంటే ఆధిక్యతను కోల్పోతాం. మనం ఆధిక్యతను కోల్పోతాం. పరిశుద్ధాత్మ గారు మనతో మాట్లాడుతున్నది. ఆదాము అవలు అవిధేయులుగా ఉన్నారు కనుక దేవునికి అవిధేయత ఎప్పుడైతే కనపరిచారో లేక చూపించారో, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆధిక్యతను కోల్పోయారు. విధేయులుగా ఉన్నప్పుడు వారు ఆ తోటలు ఎలా ఉన్నారని ఏలువారుగా ఉన్నారు. తోటలు ఎలా ఉన్నారు? ఏలువారుగా ఉన్నారు. అంతేకాదు,
మరి ఆదామైతే ఆయన కలుగు చేసిన జంతువులకు పక్షులకు ఏం చేశాడండి? పేర్లు పెట్టాడు. ప్రేమ ఎంత ఆధిక్యత అండి! దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు ఆధిక్యత కలిగిన వారు ఉన్నారు, ఏలువారుగా ఉన్నారు, పేర్లు పెట్టువారుగా ఉన్నారు, శ్రేష్టమైన ఫలవృక్షములు భుజించేవారుగా ఉన్నారు, అంతేకాదు దేవుని వెలుగును కలిగిన వారు ఉన్నారు. ఏమండి? అంతేకాదు దేవునితో ఒక మంచి సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే అవిధేయత చూపించారో ఆధిక్యతను కోల్పోయారు. ఆ తోటలో నుండి వారు నెట్టివేయబడ్డారు. ప్రియమైన గారు, వెలుగును కోల్పోయారు, పాపం కొని తెచ్చుకున్నారు, శాపానికి గురయ్యారు. చూసారండి? అవిధేయత ఆధిక్యతను. విధేయులుగా మనం ఉంటే అది మన జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ప్రియమైన అవిధేయత మనకి అపజయాన్ని కలిగిస్తుంది. నిజమే, యెహోషువ నాయకత్వంలో ఆ కనాను దేశాన్ని స్వతంత్రించుకునే ముందు దాన్ని మరి వారు చేజిక్కించుకున్నప్పుడు, దాన్ని అడుగుపెట్టేటప్పుడు ఆ భయంకరమైన ఆ ఎరుకో పట్టణం, బలమైన ఎరుకో పట్టణాన్ని వారు ఏం చేశారండి? జయించగలిగారు. ఎరుకో పట్టణం అంటే సామాన్య పట్టణం అంటే అది సామాన్య పట్టణం కాదు. అంటే శపించబడినప్పటికీ అది ప్రియమైన బలమైన లేక పటిష్టమైన ప్రాకారం కలిగిన పట్టణం, పటిష్టమైన భద్రత కలిగిన పట్టణం, అంతేకాదు పరాక్రమం గల సూర్యులు కలిగిన పట్టణం అది. మరి అలాంటి పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి అప్పగించాడంటే వారు దేవునికి వారు విధేయులుగా ఉన్నారు. 6వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళా ఇశ్రాయేలు ప్రజల్లో అవిధేయత చోటు చేసుకున్నది. ఎప్పుడైతే అవిధేయత చోటు చేసుకున్నదో చిన్న పట్టణాన్ని వారు ఏం చేయలేకపోయారంటే జయించలేకపోయారు. చూసారా? విధేయత గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది, అవిధేయత అపజయాన్ని తీసుకొచ్చింది. అందుకనే ఇఫ్ దే ఒబే అండ్ సర్వ్ హిమ్ దే షల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పరిటీ. ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో దేవుడు వారి జీవితంలో అనుగ్రహించిన ఆ సంవత్సరము అభివృద్ధి కలిగించేదిగా, లేక సుఖముగా, వారికి అనుగ్రహించిన ఆ దినము ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది. ప్రియమైన గమనించండి. అందుకనే మనం దేవునికి విధేయులుగా ఉండాలి. ఒక మాట చదవండి, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే అతని విధేయత వలన ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. చూసారండి? ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఏమైనట్టండి? పాపులుగా. ఆదాము చేసిన ఆ పాపము లేక అవిధేయతను బట్టి అందరూ కూడా ఏమైపోయారండి? ఆకారం ఒక్కడే దొంగిలించాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు నా దృష్టిలో పాపం చేసింది ఒకడే. వారిని అతను బట్టి, ఆకారాన్ని బట్టి మొత్తం ప్రజలందరి మీద ఆ దోషము మోపబడింది. ఆ శాపం వారి మీదకి వచ్చేసింది. అందుకని ఆ పట్టణాన్ని జయించలేకపోయారు. ఆయన చిన్న పట్టణాన్ని కనుక అవిధేయత కనపరిచింది ఆదామే. కానీ అతని యొక్క అవిధేయత అందరూ కూడా పాపులయ్యేటట్లుగా చేసింది. అయితే ఒకరి విధేయత చదవండి, అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. కనుక ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్నా. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన విధేయత కనపరిచాడు. తండ్రి తన కుమారుని ఈ భూమి మీదకి దేని నిమిత్తం పంపించాడో అది చేయడంలో ఆయన విధేయుడిగా ఈ లోకంలో జీవించి మానవాళి వరకు తన ప్రాణాన్ని అర్పించి విలువైన రక్తాన్ని ఆరబోసి తద్వారాగా యావత్ మానవాళిని ఆయన యొక్క విధేయతను బట్టి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కనుక ఇదే నా దేవుడు మనందరితో మాట్లాడతాడు.
కనుక దేవుని బిడ్డలుగా మనము ఆయనకి అవిధేయులుగా ఉండడం కాదు, కానీ ఆయనకు మనం విధేయులుగా మనం నడుచుకోవాలి. నడుచుకుంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆ సంవత్సరము మనకు అభివృద్ధి కలిగించే సంవత్సరం ఉంటుంది. ఆమేన్. ఒకవేళ ఈ లోకము ఈ రోజున ఈ 2020 ప్రియమందిరా, ఈ రోజున ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అయితే ఆయనకి విధేయులుగా ఉన్న బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఈ 2020లో కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ 2020లో కూడా నువ్వు ఆశ్రయించబడతావు. ఈ 2020 కూడా అందరికీ గడ్డు కాలం ఉన్నప్పటికీ నువ్వు గొప్ప చేయబడే కాలముగా నీకు చేస్తాడు. గొప్ప అభివృద్ధిలోకి వచ్చే కాలముగా, సంవత్సరంగా దేవుడు నీకు చేస్తాడు. ఎప్పుడంటే ఆయనకు విధేయులుగా మనం ఉన్నప్పుడు. కనుక ఆయనకు విధేయులుగా నడుచుకుందాం. ఆయన అనుగ్రహించిన సంవత్సరము, ఆ దినము మనకి దీవెనకరంగా అభివృద్ధికరమైన సంవత్సరంగా మనం మలుచుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలను బట్టి సిస్టర్ సుధా గారు చిన్న ప్రార్థన చేస్తారు. గొప్ప దైవం మీకు మీ పాదంకు లెక్కలేని కొద్దిగా పాసతో చెల్లిస్తున్నాము దేవా. మరి నా తండ్రి నాయన ప్రభు అయ్యా తండ్రి చిరైన మొదటి ఆదివారం ప్రభా నా తండ్రి అయ్యా మీ సజీవ లెక్కలను అందరినీ కాచి కాపాడి నారేకింతో క్షేమంతో ఉంచి అయ్యా తండ్రి ఈ దినాన్ని మీ సంఖ్యలో గడపడానికి ఇచ్చిన గొప్ప భాగ్యంకి వందనాలు స్వామి. దైవం మీకు స్థుతుల పాటల్లో మహిమ పొందిన్నారయ్యా. అయ్యా తండ్రి ఆరాధనలో మా తండ్రి దేవ అయ్యా ఆరాధన అందుకున్న దైవం మీకు వందనాలు. మీ ప్రియ కుమారుని ప్రభు పరుచుకుని తండ్రి నాయన ఈ దినం మీరు అందించిన గొప్ప వర్తమానముగా వందనాలు గొప్ప. మరిదిగా నా తండ్రి దేవ విధేయుల వరకు ప్రభా లోబట్టు కొరకు ప్రభా నా తండ్రి అయ్యా నాయన ఈ దినాన ప్రభా మీరు వినిపించిన వర్తమానముకై మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా నా తండ్రి. మరిదిగా నాయన ప్రభా నా తండ్రి అయ్యా మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా. మా జీవితంలో విధేయత కలిగి ఉండడానికి సహాయం చేయండి. మాలో ఎటువంటి అవిధేయత లేకుండా ప్రభా అయ్యా మీ కాపుదల దయచేయండి నాయన. ఇదిగో నాయన ప్రభా తండ్రి అయ్యా సంవత్సరం ప్రభా నా తండ్రి ఎలాంటిదైనప్పటికీ కూడా ప్రభా నాయన అయ్యా మీ అందరూ తండ్రి నాయన ఆశీర్వాదం చూస్తామయ్యా. మేము చూస్తామయ్యా. మాకు క్షేమమే కలుగుతుందయ్యా. మీకు వందనాలు. ఇదిగో నాయన సహబ్రతులో ప్రభా తండ్రి నాయన అయ్యా అక్కడ కరువు ప్రాంతమైన పెట్టుకున్న తండ్రి ఆ సంవత్సరం ప్రభా నా తండ్రి నాయన ఒక విత్తనము వేసి ప్రభా నాకు నూరంతరం ఫలము పొంది ఉన్నాడని ప్రభా అయ్యా మీరు మా ప్రభా తండ్రి వారి మా ముందుంచినారు స్వామి. మీకు వందనాలు. మరిదిగో నా తండ్రి యెహోషువ ప్రభా నా తండ్రి కాలంలో ప్రభా అయ్యా చిన్న ఉదయం వల్ల ప్రభా నా తండ్రి చిన్న ప్రాంతం హాయి ప్రాంతమును ప్రభా నా తండ్రి అయ్యా వారి ప్రభా నా తండ్రి అయ్యా వారి అవధేతను బట్టి ప్రభా దాన్ని ప్రభా జయించలేకపోయారు ప్రభా. మరిదిగో నా తండ్రి నాయన పరిశుద్ధ మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి తండ్రి నాయన అయ్యా మేము కూడా అన్ని విషయంలో మీ పట్ల విధేయత కలిగిన తండ్రి అయ్యా మాకు కలిగిన బాధ్యతలన్నీ కూడా మేము విధేయతతో నిర్వర్తిస్తూ తండ్రి అయ్యా మేము ప్రభుపాద మీ యొక్క ఆశీర్వాదాన్ని దేవుని పొందుకునే విధంగా సహాయం చేయండి. దైవమా కృప చూపించండి, కనికరము చూపించండి నాయన. అయ్యా ఒకని అవిధేయత వల్ల ప్రభుపాద తండ్రి నాయన అయ్యా అనేకులు పాపులుగా తీర్చిపడ్డారని ప్రభు నా తండ్రి. ఇదిగో ఒకని విధేయత వల్ల ప్రభు నా తండ్రి అయ్యా ప్రభు అనేకులు నీతి మంత్రులుగా తీర్చిపడడం మీ లేఖంలో మేము చూస్తున్నాము తండ్రి. నిజమే నాయన ప్రభాదాము చేసిన అవిధేయత వల్ల బట్టి ప్రభు నా తండ్రి లోకం పాపం వచ్చి ఉన్నది దైవమా. మరిదిగో నాయన సర్వశక్తి మంతుడా అయ్యా క్రీస్తు మీ కుమారుడి ద్వారా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో క్రీస్తు వల్ల ప్రభు నా తండ్రి లోకానికి ప్రభు ఒక్క నీతి మంతుని ద్వారా తండ్రి అయ్యా అనేకులు ప్రభు సర్వ మానవాళి నీతి మంతులుగా తీర్చబడ్డారు ప్రభు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరిదిగో నా తండ్రి నాయన ఇదే నాన్న ప్రభు మేము మంచి విషయాన్ని ప్రభు నేర్చుకొని తండ్రి మా జీవితంలో అందించుకోవడానికి సహాయం చేయండి అయ్యా ప్రభు. మేము విధేయత కలిగిన తండ్రి అయ్యా ప్రభు తండ్రి అన్ని విషయంలో కూడా ప్రభు అయ్యా మీ పట్ల విధేయత కలిగి ఉండాలి తండ్రి నాయన. మా జీవిత విధానంలో ప్రభు నా తండ్రి విధేయత కలిగి మేము జీవించడానికి కూడా సహాయం చేయమని ఇది మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మరొకసారి మమ్మల్ని బలపరుచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఈ ప్రార్థనలో పాల్గొంపులు పొందిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, నిరంతరంగా దీవించండి. ఇదిగోన్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్న వారి కుటుంబాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. అయ్యా మా ప్రియ సేవకులు తండ్రి దేవ అయ్యా మీ దీన సేవకులు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబం ప్రభక్షంగా ఆరోగ్యంగా తండ్రి మీరే పోషించి రక్షించి సంరక్షించమని అడుగుచున్నాం. మరి నేను పలసపడే ప్రాంతంలో దేవ ఆ యొక్క చర్చిని తండ్రి నైనా ప్రభు వరుస ప్రాంతంలో యొక్క చర్చిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దయచేసి నా తండ్రి నాయన సహాయం చేయండి
మరి నాయన ఆ చర్చ తెరవబడడానికి కూడా సహాయం చేయండి. ప్రతి ఒక్క చర్చ తెరవబడాలి. మరి నాయన మీకు ఆరాధన ప్రభావ తన ప్రాంతంలో జరగాలి ప్రభావ. సహాయం చేయమని ఈ విషయంలో ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి మాకు విడుదల ఇచ్చిన తండ్రి. అయ్యా వ్యాక్సిన్ త్వరగా మధ్యలోకి రావడానికి కృప చూపించమని, ప్రపంచ దేశంపై మీ హస్తము చాచమని, దేవా ఈ వైరస్ ప్రభు పూర్తిగా మీరు నిర్మూలన చేయమని, అయ్యా తండ్రి విద్యా సంస్థలు ప్రభు రంగాలు ప్రభు తెరవబడి చక్కగా యథావిధిగా నా తండ్రి నాయన మా జీవన విధానం కొనసాగడానికి ప్రభు మీరు కృప చూపించబడి దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం బాబు. అయ్యా మీకు వందనాలు తండ్రి. మా ముందున్న బాల కార్యక్రమం విషయంలో కూడా సహాయం చేస్తున్నాం. మేము సమీపించుండగా మీ సహాయం ఇచ్చాను. మేము ఇదేగా ప్రభు మీరు బలను సమీపించడం మాకు చూపించండి నాయన. మాలో ఉన్న ప్రతి హృదయతను తీసివేసి బలను సమీపించడానికి యోగ్యత అర్హత మాకు ఇచ్చిన తండ్రి. అయ్యా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా దేవా అయ్యా బలలో పాల్పొందులు పొందడానికి మా అందరికీ కూడా మీ జ్ఞానము దయచేయమని, సహాయం దయచేయమని, అయ్యా అతను ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మా కుటుంబంలో మీ హస్తాలకి అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభు మీరు ఒక్కరే పొందమని యేసరి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామ పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరుగాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయము. మేళ్ళ అపరాధములు చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన దృష్టి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నామ తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం లైవ్లో వీక్షిస్తున్న వారికి చేయవలసిన మనందరికీ సదా తోడండి. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ సంపూర్ణ చేయి, అపవాదికి గలంత నాశనం జీవితం. ఆశీర్వాదం మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానములు. ఏ మాయి మీద కృమాలించుము దేవా, ప్రమాణ ప్రేమశాంబులు కృమాలించుము దేవా. ఆమేన్.